కూటమిలో భాగంగా పవన్ కళ్యాణ్ గారు తగ్గి 2 పార్లమెంటు 21 అసెంబ్లీ సీట్లు తీసుకున్నారు. ఆయన ఎంతవరకు గెలిచే ఛాన్స్ ఉందంటారు? ఎన్ని సీట్లు వస్తాయి? ఇప్పుడు మీరు అడిగేదోట కూడా మంచి క్వశ్చనే. పవన్ కళ్యాణ్ 21 సీట్లు 2 అసెంబ్లీ స్థానాలు తీసుకున్నారు అన్నారు కదా. యాక్చువల్లీ అవి తీసుకునేటప్పుడు చాలా మంది పవన్ కళ్యాణ్ పిచ్చోడు, పవన్ కళ్యాణ్ చేతకంటే రాజకీయం చేస్తున్నాడు అని చెప్పి చాలా విమర్శలు ఆడారు. కానీ ఆయన చేసింది 100% కరెక్ట్. ఎందుకంటే కొన్ని ఆయన సినిమాలోనే ఒక డైలాగ్ ఉంది, ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో అనేది తెలిసిందని అని అంటారు. ఈ సందర్భంలో ఆయన తగ్గితేనే కూటమి అనేది ఖచ్చితంగా ఫామ్ అవుద్ది, ఓట్లు అనేవి చీలకన్నా ఉంటాయి. ఆ ఓట్లు చీలకన్నా ఉంటే ఖచ్చితంగా కూటమి అనేది అధికారంలోకి వస్తుంది, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మంచి జరుగుద్ది అని చెప్పి ఆయన లెక్కేసి కొన్ని సీట్లు ముందు 24 తీసుకుని తర్వాత 3 సీట్లు బీజేపీ రావడం వల్ల వెనక నుంచి బీజేపీ కూటమిలోకి ఎంటర్ అవడం వల్ల ఖచ్చితంగా 3 సీట్లు అనేవి తగ్గించుకొని ఒక ఎంపీ స్థానం అనేది తగ్గించుకున్నాడు ఆయన. కానీ ఏంటంటే తగ్గించుకోవడం వల్ల ఆయన పోయేదేం లేదు. కాకపోతే ఏంటంటే 21 స్థానాలు అసెంబ్లీలో చూసుకుంటే ఖచ్చితంగా వన్ సైడ్ గా గెలిచేవాళ్ళు కాతో కోతో ఎన్నికల కమిషన్ ఇచ్చిన 45 లక్షల ఖర్చు అనేది మినిమం ఖర్చు పెట్టగలిగి కార్యకర్తల భోజనాలే కానీ ర్యాలీలకే కానీ వాటికి ఖర్చు పెట్టుకోగలిగిన డబ్బున్నోళ్ళు మాత్రమే వాళ్ళని ఆయన గుర్తించి ఎవరైతే క్యాండిడేట్లు వన్ సైడ్ ఓటింగ్ పడి వన్ సైడ్ ఆయన ఈ 5 ఏళ్లలో అలా ఆ నియోజకవర్గంలో ఎంతైతే అభివృద్ధి చెంది పార్టీని బలోపేతం చేశారో అలాంటి వాళ్ళని మాత్రమే టికెట్లు ఇచ్చాడు. యాక్చువల్లీ మనం చూసుకుంటే విజయవాడ వెస్ట్ నియోజకవర్గం కూడా రావాలి. కానీ ఏంటంటే విజయవాడ వెస్ట్ నియోజకవర్గం అనేది ఎందుకు పోయిందని అంటే యాక్చువల్లీ పోతన మహేష్ ఇప్పుడు నోటుకు వచ్చినట్టు మాట్లాడుతున్నాడు కదా, అది యాక్చువల్లీ పవన్ కళ్యాణ్ గారు తప్పు కాదు. పవన్ కళ్యాణ్ సీటు నమ్మించి సీటు ఇవ్వకపోవడం తప్పు కాదు. యాక్చువల్లీ ఏంటంటే పోతన మహేష్ అనేవాడు యాక్చువల్లీ ఆయన సీటు కేటాయిద్దాం, ఎన్నాళ్ళు పార్టీని కాపాడుకొచ్చాడు, నమ్మకంగా ఉన్నాడు అనుకున్నా. కానీ బ్యాక్ డ్రాప్ లో పోతన మహేష్ అనేవాడు చాలా వరకు వైసీపీకి అమ్ముడుపోయాడని చెప్పి వెల్లంపల్లి శ్రీనివాస్కి 10 కోట్లకు తర్వాత ఈయన ఎవరో విజయవాడ ఎంపీ కిందసారి పనిచేసిన కేసినేని నాని గారి దగ్గర ఒక 2 కోట్ల రూపాయలు తీసుకునేటట్టు సమాచారం ఉంది. ఇవన్నీ పవన్ కళ్యాణ్ గారి చెవిలో వినపడడం వల్ల అది ఖచ్చితంగా సీట్ ని కొన్ని రోజులు హోల్డ్ చేశారు. హోల్డ్ చేస్తే కరెక్ట్ గా టైంలో పోతిన మహేష్ ఓపిక పట్టుకోలేక ఆపుకోలేక వదిలేశాడు, అమ్ముడు పోదామని. ఇంకా అర్థమైపోయింది. ఇంకా ఆ సీట్ ని సృజన చౌదరికి బీజేపీకి వదిలేశారు. యాక్చువల్ ఏంటంటే విజయవాడ వెస్ట్ నియోజకవర్గం ఖచ్చితంగా జనసేనకు రావాల్సిన సీట్ అది. ఆయన ఎందుకు వదిలేస్తాడు? పైగా ఆయన 21 సీట్లు తీసుకోవడం కూడా పర్ఫెక్ట్ గా అన్ని లెక్క చూసుకొని గెలిచే సీట్లు ఇప్పుడు నీకు అనంతపురం నుంచి శ్రీకాకుళం వరకు జనసేన పోటీ చేసి కేవలం 21 నియోజకవర్గాలు. కానీ 21 నియోజకవర్గాల్లో ఖచ్చితంగా 18 పైగా గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఒక 3 నియోజకవర్గాలు కొంచెం డౌట్ గా ఉన్నాయి, కానీ ఖచ్చితంగా అవి కూడా 50-50 ఎడ్జ్ లో ఉన్నాయి. మేబీ గెలవచ్చు గెలవలేకపోవచ్చు చెప్పలేము. కాబట్టి 18 మాత్రం ఖచ్చితంగా గెలిచే అవకాశం ఉంది. అలాగా ఆయన ఎందుకు ఆ సిచ్యువేషన్ తీసుకున్నాడంటే ఈసారి మనం అసెంబ్లీలోకి అడుగెట్టలేకపోతే నెక్స్ట్ టైం అసలు ఛాన్సే దొరకదు. జగన్మోహన్ రెడ్డి అనేవాడు మనల్ని పక్కాగా తొక్కేయడానికే చూస్తున్నాడు. అది డబ్బుతో రాజకీయం చేస్తున్నాడా లేకపోతే రౌడీజం రాజకీయం చేస్తున్నాడా ఎలా చేస్తున్నాడని సెకండరీ విషయం. కానీ ఏంటంటే పవన్ కళ్యాణ్ అనేవాడు కానీ జనసేన పార్టీ వాళ్ళే కానీ ఎవరో కూడా అసెంబ్లీలోకి అడుగు పెట్టకూడదు. అసెంబ్లీలోకి అడుగు పెడితే ఇక్కడ జరిగేది ఏంటి అన్ని ప్రజలకే పోసగుచ్చినట్టు తెలిసిపోతాయి. అభివృద్ధి అంటే ఎలా ఉంటుంది, పరిపాలన అంటే ఎలా ఉంటుంది, సర్వీస్ అంటే ఎలా చేయాలి, ఇవన్నీ బయటడిపోతాయని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఏదో వంక పెట్టుకుని పవన్ కళ్యాణ్ తొక్కడానికి చూస్తున్నాడు తప్పితే ఆయన సరైన పరిపాలన చేస్తాడు. కాకపోతే ఇక్కడ ఓపెన్ గా చెప్పుకోవాల్సింది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయం చాలా మంచిది. ఎందుకంటే 21 నియోజకవర్గాలు చాలా మంది అన్నారు, కానీ 21లో 18 అడుగు పెడితే నెక్స్ట్ 2029కి ఒక 50 స్థానాలు 60 స్థానాలు తీసుకుంటే ఖచ్చితంగా 40-50 రీచ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. పైగా ఇప్పుడు కూటమి అనేది ఫామ్ లోకి వస్తే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్కి హోంమంత్రియో లేకపోతే ఇంకో శాఖ ఏదో ఒక శాఖలో ఆయనకి మంచి పదవి అనేది వస్తుంది. ఆ దెబ్బకి ఆయన ఒకేసారి ఏదో అంటారు కదా, ఒక దెబ్బకి 2 పెట్టలు అనేటట్టు ఇటు ఎమ్మెల్యే పదవి అటు మంత్రి పదవో లేకపోతే సీఎం పదవుల సగమో ఏదో ఒకటి వస్తుంది. ఖచ్చితంగా ఆయన ఒకేసారి ఒక దెబ్బకి 2 పెట్టలు అనేటట్టు ఖచ్చితంగా ఆయన గెలుచుకొస్తాడు. పరిపాలన అంటే ఎలా ఉంటుందో చూపిస్తాడు, అభివృద్ధి అంటే ఎలా ఉంటుందో చూపిస్తాడు. అప్పుడు ఈసారి అవకాశం దొరికితే నెక్స్ట్ టైం 50 సీట్స్ 55+ కొట్టినా ఆశ్చర్యపోవసలు జనసేన తరపున. అంటే పార్టీని నిలబెట్టడానికి ఆయన స్టాండ్ తీసుకున్నారు. చాలా మంచి నిర్ణయం. కానీ మొదట్లో ఏంటంటే జన సైనికులే కానీ లేకపోతే ఆయన వెనకాల తిరిగే పార్టీ కార్యకర్తలు కానీ కొంతమంది నోటలుగా ఉండేవాళ్ళు కానీ లేకపోతే మెయిన్ గా వైసీపీ కార్యకర్తలు ప్రతి ఒక్కడు పవన్ కళ్యాణ్ విమర్శించారు. కానీ వాళ్ళు విమర్శించిన దానికి ఇప్పుడు కూటమి గెలిచి ఆ తర్వాత రూలింగ్ లోకి వస్తే ఖచ్చితంగా ప్రతి ఒక్కడు నోటు మీద వేలేసుకుంటాడు.